హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఒక సభ పెట్టారండి. ఢిల్లీలో ఒక సభ పెట్టారు. మరి అసలు పవన్ కళ్యాణ్కి ఏమవుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏమైంది? ఏపీలో ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? ఏపీ నుంచి ఆయన ఏమన్నా పంపించే ప్రయత్నం చేస్తున్నారా? ఏపీకి ఆయన ఏమన్నా దూరం అవ్వబోతున్నారా? లేకపోతే ఎవరో మొన్న అన్నట్టు, సరే అది ఊరికే జోక్‌గా అన్నా, సీరియస్‌గా అన్నా అది పెద్ద ఏ ఏపీలో లోకేష్ ఉన్నారు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్‌కి స్పేస్ లేదన్న విషయం అర్థమైపోయిందా? ఎందుకంటే టీడీపీ నెక్స్ట్ టైమ్ కాదు, ఆ నెక్స్ట్ టైమ్ కాదు, ఇంకోసారి ఎన్నిసార్లు గెలిచినా లోకేష్ కొడుకు దేవాంశో సీఎం అవుతారు కానీ పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి టీడీపీ ఒప్పుకోదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ విషయం ఇప్పుడే పవన్ కళ్యాణ్‌కి అర్థమైందా? అందుకే మొన్నటి వరకు తెలంగాణ వచ్చి తెలంగాణలో ఏదో హడావుడి చేద్దామని ప్రయత్నించారు. తెలంగాణలో తోక కట్ చేస్తాం వెళ్ళిపో అంటే తెలంగాణ నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఢిల్లీ వచ్చారు. ఇప్పుడు ఆయన జాతీయ నాయకుడిగా చెప్పుకుంటున్నారు. కేరళ, కర్ణాటక ఇలాంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన జనసేన నాయకులతో ఢిల్లీ వేదికగా మీటింగ్ పెట్టారు. అక్కడ కూడా నవ్వుల పాలే అయింది. అక్కడ కూడా ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళు కానీ ఢిల్లీ స్థాయిలో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. నేషనల్ మీడియా కూడా ఎవరు కవర్ చేయలేదు. సరే, ఢిల్లీలో మీటింగ్ పెట్టినా, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఆయన ఏం చేసినా బీజేపీ స్క్రిప్ట్, బీజేపీ డైరెక్షన్లో నడుస్తారు. ఆయన సొంతంగా ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు వేరే నాయకులు అంటే కేసులకు భయపడతారు కానీ మరి పవన్ కళ్యాణ్ దేనికి భయపడుతున్నారో తెలియదు కానీ బీజేపీ చెప్పిందే ఆయన చేస్తారు. నిన్న ఆయన అంటున్నారు, కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు మేము అంత చేస్తాం, మేము ఎంత చేస్తాం, మేము బొడి చేస్తాం, మేము ఎరగదీస్తాం, మెడలు ఉంచుతామని చెప్తారు. కానీ ఢిల్లీ వచ్చి భయపడిపోతారని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి మరి ఏమన్నా మతి భ్రమించిందో లేకపోతే ఆ త్రివిక్రమ్ వచ్చే స్క్రిప్ట్లు అట్లా ఏడుస్తుందో తెలియదు కానీ ఈ మధ్య ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారు మాకు అని మాట్లాడిన ఇదే పవన్ కళ్యాణ్, ఏపీలో ఊగిపోయిన ఇదే పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఏమి ఇచ్చారని చెప్పి బీజేపీ సంకలో దూరారో ఎవరికి తెలియదు. ఎవరికి అర్థం కాని విషయం. ఆయనే విమర్శించుకుంటున్నాడో తెలియదు. తర్వాత సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు బీజేపీకి దగ్గర అవడం కోసం. ఆయన బీజేపీ దగ్గర అయ్యాడుగా, బీజేపీ సంఖ్యకే ఉన్నాడుగా. మరి ఎందుకు ఈ సనాతన ధర్మం ఇవన్నీ ఆయన ఎత్తుకుంటున్నా అర్థం కావట్లేదు. ఢిల్లీ వేదికగా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అసలు ఢిల్లీలో ప్రోగ్రాం ఎందుకు పెట్టారు అన్నది ఎవరికీ అర్థం కాని ఒక సమస్య. హైదరాబాద్లో పర్మిషన్ ఉంది కాబట్టి ఢిల్లీలో పెట్టారా? రేపటి రోజున ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఎక్కడ పెడతారా? మరి ఇండియా దాటి పెడతారా అనేది అర్థం కాని క్వశ్చన్. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎలాంటి ఐడియాలజీతో మొదలైంది జనసేన పార్టీ ఈరోజు ఎటుపోతా ఉంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఢిల్లీలో ఎందుకు మీటింగ్ పెట్టారు, అది ఏంటి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనపడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఏం చేయలేని వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తారండి? మీరు ఇచ్చిన 6 హామీలు కానీ ఏది ఒక్కటి కాదు. డిఎస్సి ఎగ్జామ్స్ దగ్గర నుంచి, రైతులకు రావాల్సిన దగ్గర నుంచి ఒక్క దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉందా? తిరోగమనంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఏపీలోనే ఏం చేయలేని డిప్యూటీ సీఎం తెలంగాణకి ఏం చేస్తాడు, ఢిల్లీకి పోయి జాతీయ రాజకీయాలు ఏం చేస్తారు ఈయన అనేది ఈరోజు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. మరి ఏమైంది పవన్ కళ్యాణ్కి? ఎందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు? కాపులు దూరం అయిపోయారు, ఆయనకున్న చాలామంది ఫ్యాన్స్ దూరం అయిపోతున్నారనే బాధ, ఫ్రస్ట్రేషను. మొన్న విజయ్ గెలిచాడు, ఆయనకన్నా చిన్నవాడు, ఆయనకన్నా తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకుంటారు. పెట్టిన 6 నెలల్లోనే సీఎం అయిపోయాడన్న ఒక ఫ్రస్ట్రేషనా? లేకపోతే ఏపీలో తిరోగమనంలో వెళ్ళిపోతుంది, ప్రజలకు దూరం అయిపోతున్నాను, ఓ పక్కన టీడీపీ కూటమి ప్రభుత్వం రోజు రోజుకి దిగజారిపోతుంది, మరోసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమనోటి అడగాలనే ఫ్రస్ట్రేషనా? తెలంగాణలో పార్టీ సభ పెడతా అంటే పెట్టిన వాళ్ళు తెలంగాణ నుంచి తరిమి కొట్టిన ఫ్రస్ట్రేషనా? లేకపోతే ఏం ఫ్రస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎక్కడైతే చెగువీరా, ఎక్కడైతే లెఫ్టిస్ట్ భావాలతో మొదలయ్యి ఇప్పుడు చివరికి ఒక ఆయన అనాపాలజిస్ట్ సనాతని అని చెప్పుకునే స్థాయికి ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు? జనసేనలో ఏం జరుగుతుంది? కులాలు లేని, మతాలు లేని, సిద్ధాంతాలు లేని పార్టీగా ఆవిర్భవిస్తామని చెప్పుకున్న జనసేన మూల సిద్ధాంతాల్లో పక్కన పడేసి ఈరోజు మతాల కోసం, ప్రాంతాల కోసం, జాతీయవాదం కోసం అని చెప్పి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుంది? నిన్నగాక మొన్న వచ్చిన కాక్రోచ్ పార్టీకి, ఒక ప్యారడీగా ప్రారంభమైన కాక్రోచ్ పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నేను ఒక పెద్ద పవర్ స్టార్ని, నేను ఒక అంత స్టార్ని, నాకు మాత్రం డిప్యూటీ సీఎం అనేది ఒక మొహాన పడేశారనే ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుందా? ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్లో, ఏమవుతుంది పవన్ కళ్యాణ్లో అని పాపం జనసైనికులకి అర్థం కాని పరిస్థితి కనపడుతుంది.